ఎమెరాల్డ్ ట్రయాంగిల్ భూ వివాదం ఎప్పుడు ముగుస్తుంది? పురాతన దేవాలయాలపై యుద్ధమా? థాయ్ వైమానిక దాడులు సమంజసమా? కంబోడియా రాకెట్ దాడులు ఆత్మరక్షణ ఉద్దేశపూర్వకమా? రెండు దేశాల హింసకు ప్రపంచానికి ఇబ్బందికరమా? ఒకరితో ఒకరు సహృద్భావంతో ఉండాల్సిన దేశాలు ఎందుకు కొట్టుకు చస్తున్నాయి అన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయంగా వినిపిస్తోంది. ఈ ఘర్షణతో రాజకీయ లబ్ధి కోసం ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు కోరుకుంటున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు అంతర్జాతీయంగా పెను ప్రభావం చూపెడుతున్నాయి. రక్తపాతం మరోసారి దౌత్య కంబోడియా, థాయిలాండ్ సంబంధాలను దెబ్బతీసింది. ఎమరాల్డ్ ట్రయాంగిల్ మరో యుద్ధ భూమిగా మారుతుందా అనేదే ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి రాజుకుంది. పురాతన దేవాలయాలకు నిలయమైన ఎమరాల్డ్ ట్రయాంగిల్ వద్ద గురువారం జరిగిన ఘర్షణ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. కంబోడియా వైపు నుంచి రాకెట్లు, బుల్లెట్లు, గుండ్లు థాయిలాండ్ వైపు వెళ్లడంతో రచ్చ మొదలైంది. దీంతో ఒక్కసారిగా థాయ్ వైమానిక దళాలు రెచ్చిపోయాయి. ఉబోన్ రాజధాని ప్రావిన్స్ నుంచి F-16 ఫైటర్ జెట్లు కంబోడియన్ సైనిక స్థావరాలపై దాడులు జరిపాయి. ఈ దాడుల్లో కంబోడియా సైనికులు మరణించారు. అంతేగాక ఒక పిరంగి షెల్ సరిహద్దు అవతల ఉన్న ఇంటిని తాకడంతో పౌరుడు కూడా మృతి చెందాడు. 5 ఏళ్ల చిన్నారితో సహా 3 గాయపడ్డారు. కాల్పులు, బాంబుల శబ్దాలతో సరిహద్దు గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే కాల్పులకు సంబంధించి ఇరు దేశాల మధ్య వాదనలు విరుద్ధంగా ఉన్నాయి. ముయెన్ ఆలయంపై డ్రోన్ల దాడికి దిగగా ఘర్షణలు మొదలయ్యాయి. 6 కంబోడియన్ సైనికులు ముళ్ల కంచె దాటి రాకెట్ గ్రెనేడ్లతో థాయిలాండ్ పైకి దూసుకువచ్చారు. దీంతో కంబోడియా దేశాలు కాల్పులకు జరపడంతో ఉద్రిక్తత కొనసాగింది. థాయ్ దళాల దాడులు తమ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించాయని, దీంతో తాము ఆత్మరక్షణగా కాల్పులు జరిపామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు తాము చర్యలు తీసుకుంటున్నట్లుగా థాయ్ తాత్కాలిక ప్రధాని ఫూ మామ్తామ్ వెచాయాచాయ్ తెలిపారు. జాతీయ చట్టానికి లోబడి మా భూభాగాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. రెండు దేశాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటూ ఉండగా ప్రజలు మాత్రం భయంతో బెంబేలెత్తిపోతున్నారు. సరిహద్దు గ్రామాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేయగా పౌరులను తరలించాలని రెండు దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ఇరు దేశాలు దౌత్య సంబంధాలను కేవలం ఒకే ఒక అధికారి స్థాయికి కుదించుకున్నాయి.